మూడు కన్నులు కలిగి ఉన్న హనుమాన్ ఆలయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఈ ఆలయము తమిళనాడు రాష్ట్రంలో నాగపట్నం జిల్లాలో ఉంది. హనుమాన్ అన్న పేరు వినగానే మనకు వానర రూపంలో ఉండే ఆంజనేయ స్వామి గుర్తుకొస్తాడు. భక్తికి మారుపేరుగా, బ్రహ్మచర్యానికి ప్రతీకగా కూడా ఆంజనేయ స్వామి కీర్తికెక్కాడు. సామాన్యంగా హనుమంతుడు చేతిలో సంజీవిని పర్వతంతోనో, రాముని పాదాల దగ్గర మనకు కనిపిస్తాడు. అయితే 10 భుజాలు 3 కళ్ళు కలిగి ఉన్న ఆంజనేయ స్వామిని చూడాలంటే మాత్రము తమిళనాడు రాష్ట్రము నాగపట్నం జిల్లాలో ఉన్న ఆనందమంగళంలో ఉన్న దేవాలయానికి వెళ్ళాలి. ఈ దేవాలయమే త్రినేత్ర దశభుజ వీరాంజనేయ ఆలయము. ఈ ఆలయంలో ఆంజనేయ స్వామి 10 భుజాలు, నుదురుపై 3వ కన్ను కలిగి ఉంటాడు. త్రేతాయుగంలో విష్ణుమూర్తి రామావతారము ఎత్తి రావణాసురుని సంహరించిన తర్వాత నారదుడు ఆయనని కలుసుకుంటాడు. లంకను నాశనం చేయటంతో మీ యుద్ధము పూర్తి కాలేదు. రావణాసురుడి వారసులు ఇంకా ఉన్నారు. తండ్రి మృతిపైన వారందరూ ప్రతీకారం తీర్చుకోవటానికి తప్పకుండా మీ మీద యుద్ధానికి వస్తారు. వారందరూ సముద్ర అడుగు భాగంలో తపస్సు చేస్తున్నారు. వారి తపస్సు పూర్తి కాక ముందే వారిని మీరు సంహరించాలని వేడుకుంటాడు. అప్పుడు శ్రీరామచంద్రుడు, రామావతారంలో నా కర్తవ్యం పూర్తయిపోయింది. ఇంకొద్ది రోజుల్లో నేను ఈ అవతారాన్ని చాలిస్తున్నాను. ఇందుకు ఇంకెవరినైనా ఎంపిక చేయమని చెప్తాడు. అప్పుడు అందరూ కలిసి రాక్షసవధకు హనుమంతుడిని పంపించాలని నిర్ణయిస్తారు. యుద్ధంలో సహాయంగా ఉండటానికి విష్ణుమూర్తి తన శంకుచక్రాలను హనుమంతుడికి ప్రసాదిస్తాడు. బ్రహ్మదేవుడు తన కమండలాన్ని, పరమశివుడు తన 3వ కంటిని ఆంజనేయ స్వామికి ప్రసాదించారు. ఇలా వివిధ దేవతల నుంచి 10 ఆయుధాలు పొందిన ఆంజనేయపుత్రుడు దశభుజుడు అయినాడు. కైలాసనాథుని నుంచి 3వ కన్ను పొందడంతో ముక్కంటిగా మారాడు. వానరశ్రేష్ఠుడు రాక్షసవధ పూర్తి చేసిన తర్వాత విజయంతో తిరిగొచ్చాడు. ఈ రూపంలో ఆయన రాక్షసులను అంతమొందించినందువలన ఈ ప్రాంతంలో ఆయనకు ఆలయాన్ని నిర్మించి భక్తులు పూజించటం జరుగుతుంది. రాక్షసవధ చేయటంతో హనుమంతుడు చాలా ఆనందంగా ఉంటాడు. అందువల్లనే ఈ ప్రాంతానికి ఆనందమంగళం అనే పేరు స్థిరపడిందని అక్కడ భక్తులు చెప్తుంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.